Afghanistan విషయంలో quite an interesting thing. India is steadfastly opposed to Islamic fundamentalism, which is right. It is a global threat today. So, అందులో భారతీయ జనతా పార్టీ has its own ideological agenda. కానీ we are moving closer to Taliban. I am not telling it is right or wrong. I am not taking a stand on that. I want you to explain to the viewer. So, Taliban is Taliban. It is a rabid reactionary. ఇందులో మళ్ళీ I just want to quote, human values should guide not the power structures అని. ఈ బుక్లో మీరు చెప్పిన సిద్ధాంతం అద్భుతమైన సిద్ధాంతం. కానీ గాజాలో హ్యూమన్ సఫరింగ్ విషయంలో మనం పవర్ స్ట్రక్చర్స్కే ప్రియారిటీ ఇచ్చాం. ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ మన తాలిబాన్లకు మూవింగ్ క్లోజర్ కూడా ఇట్ ఈస్ ఆల్సో పవర్ స్ట్రక్చర్. ఇట్స్ నాట్ హ్యూమన్ వాల్యూస్. అక్కడ ఉమెన్ పట్ల ఎట్లా వివరిస్తున్నారు మనకు తెలుసు, హ్యూమన్ రైట్స్ ఎట్లా ఇస్తున్నారో తెలుసు. నో వే తాలిబాన్ ఇస్ ఎ రిఫార్మ్. దే కాంట్ బి ఎ గుడ్ తాలిబాన్ అట్ ఆల్. సో హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇండియాస్ స్టాండ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్? నేను ఒకసారి లెట్ మీ ఫస్ట్ క్లారిఫై. నేనేమనంటే భారతదేశం ఆ స్థితికి చేరాలి, తన వాల్యూస్ని ప్రపంచంలో చేస్తాం, ఆ దిశలో ప్రయత్నం చేయాలి. బ్రాండ్ భారత్ అని నేను చెప్పాను, బిల్డింగ్ బ్రాండ్ భారత్. వాట్ ఈస్ బ్రాండ్ భారత్? మీరు అన్నట్టుగా హ్యూమన్ వాల్యూస్, మన ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళాలి, ఆ స్థితికి మనం చేరాలి. అది అంటే మన తెలుగులో ఒక తమాషా సేయింగ్ ఉందని, ఆసక్తి ఉంటే చాలదు, ఆ శక్తి కూడా కావాలి అని. సో మనకు చాలా ఆసక్తులు ఉన్నాయి, మనం చాలా మంచి గొప్ప ఆసక్తి, ఆ శక్తి కూడా కావాలి, ఆ స్థితికి మనం చేరాలండి. దానికోసం ఇంకా మనం ప్రయత్నం చేయాలి. నేను ఇందాక ఒక విషయం చెప్పాను, యుద్ధాల యొక్క స్వభావం మారిందని. నేను ఒక ఫుల్ చాప్టర్ రాశాను ఈ పుస్తకంలో, హెట్రోపోలార్ వరల్డ్ అని చెప్పి. హెట్రోపోలార్ వరల్డ్ అంటే ఏమంటే, ఎవరినైతే నువ్వు నిన్నటి దాకా కేవలం ఎన్జిఓలు అనుకున్నావో వాళ్ళు ఇవాళ దేశాలకే శత్రువులండి. నేను హంగరీలో ఉన్నా, హంగరీ ప్రధానమంత్రి నేను మాట్లాడే సెషన్లో ఆయన కీనోట్ స్పీకర్. ఆ కీనోట్ స్పీచ్లో ఆయన ఏమని చెప్పాడంటే, నా దేశానికి పెద్ద శత్రువు జార్జ్ సోరోస్ అన్నాడు. జార్జ్ సోరోస్కి దేశం ఉందా? జార్జ్ సోరోస్కి ఆర్మీ ఉన్నదా? ఆయన శత్రువు ఏంటి? ఆయన ఒక ఇన్వెస్టర్. కానీ ఒక ఇన్వెస్టర్ ఇవాళ దేశాలకు థ్రెట్ కావచ్చండి. నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. అదేవిధంగా నిన్నటిదాకా మీరు టెర్రరిస్టులు అన్నారు, ఇవాళ వాళ్ళ దేశాలను పరిపాలిస్తున్నారు. మీరు ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకము, మీరు అలా వాళ్ళ చేతులు, మేము కమ్యూనిజానికి చాలా వ్యతిరేకం అండి. మరి ఇవాళ రష్యాతో చైనాతో, ఆ రోజుల్లో రష్యాతో ఈ రోజుల్లో చైనాతో సంబంధాలు నడిచే లేదా? మనకి నడుస్తున్నాయి లేదా? చైనా, ఇండియా అనే పాయింట్లు కూడా అడగడం లేదు. రాబిడ్ రియాక్షనరీ ఇస్లామిక్ ఫండమెంటల్స్ ఇవాళ కాకపోతే రేపైనా సో కాబట్టి ఇండియాకి థ్రెట్. సో ఇవాళ వారికి వేరే ఇష్యూస్ వచ్చాయి, పాకిస్తాన్తో పంచాయతీ వచ్చింది, వీఆర్ ట్రైంగ్ టు ఎంజాయ్ ఇట్. తప్పుగా కాదు, వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫాల్ట్ విత్ దాట్. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ప్రమాదమే కదా. కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో ఈ హెట్రోపోలార్ నేచర్ని అర్థం చేసుకోవాలి. తీవ్రవాదులను, ఇప్పుడు మనం తీవ్రవాది అన్న ఐసిస్ వాడు ఇవాళ సిరియాకి ప్రధానమంత్రి కూర్చుని ఉన్నాడు. మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కూర్చుని ఉన్నాడు. సో ఫార్మర్ ఖలీఫేట్ వాడు. సో వీళ్ళందరూ థ్రెట్ కావచ్చు. ఆ కేర్ తీసుకుంటూ, ఆ కాషన్ తీసుకుంటూ కూడా, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఇన్ దట్ వరల్డ్, హెట్రోపోలార్ వరల్డ్. I want to emphasize that we should be cautious. Of course we are cautious, but దాని అర్థము తలుపులు కిటికీలు మూసుకుని కూర్చుంటామని కాదండి. We deal with them. We cannot decide who rules Afghanistan. ఎగ్జాక్ట్లీ. పొరుగు దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి మనం నిర్ణయం చేయలేము. మీకు క్వశ్చన్ చెప్తా. 1999లో కార్గిల్ అయింది, ముషరఫ్ కారణము. 2002లో పార్లమెంట్లో అటాక్ అయింది, ముషరఫ్ కారణము. 2004లో ముషరఫ్ మన ఇండియాలో టాక్సీకి పిలిచాం మనం. అదే వాజ్పేయి గారు చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ యూ హ్యావ్ టు డీల్ విత్ కంట్రీస్, యూ హ్యావ్ టు డీల్ విత్ రూలర్స్, యూ కాంట్ చూజ్ యువర్ నేబర్స్. కానీ అది ఎందుకు వస్తుంది క్రిటిసిజం అంటే, బీజేపీ పరివారం చెప్పేది ఒకటి, మోడీ ప్రభుత్వం చెప్పేది ఒకటి. మీకు ఆపరేషన్ సింధూర్లో చూడండి, అంటే బీజేపీ పరివారం అంటే అనేది నాయకులు కాదు, కింద జనమంతా అసలు ఆపరేషన్ సింధూర్ ఆపొద్దు, ఏస్ కొట్టిపడాలి, పీఓకే ఆక్రమించాలి, అసలు పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని ఇక్కడ పరివారం. అక్కడ మోడీ ప్రభుత్వం ఏమో వ్యూహాత్మకంగా ఒక స్టేజ్ వచ్చాక ఇట్ ఈస్ అగ్రీడ్ ఫర్ ఎ సీజ్ ఫైర్. అది పాకిస్తాన్ ఏదో బతిలాడితే కాళ్ళు మొక్కితే ఒప్పుకుందని అనుకోను, శరణాగత రక్షకుల కాదు ఇక్కడ. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ రీజన్స్ టు స్టాప్ మిలిటరీ ఆపరేషన్. సో ఒక స్టేజ్ వచ్చాక ఏ కంట్రీ అయినా ఆపుతుంది. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దట్ మోడీ గవర్నమెంట్ ఈస్ రైట్ అండ్ UN individuals cannot decide what should a government do in such military conflicts. ప్రభుత్వం is a repository of wisdom, not individual like me.